11 మూవీని ఇందాకే 11 షోకి వెళ్ళి చూసొచ్చాను. 2 నిలువు గీతలుండే 11ని యూజ్ చేసుకున్నారు సినిమాలో. అండ్ అది టైటిల్‌గా కూడా సెట్ అయింది. మరి సినిమా విషయానికొస్తే నాకైతే బావుంది మూవీ. స్టార్టింగ్ కొంచెం టైం పట్టింది. బట్ వన్స్ కేస్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా గ్రిప్పింగ్‌గా ఉంది. ప్లాట్ ఏంటంటే వైజాగ్‌లో కొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి వరుసగా. వీటికి ఏసీపీ అరవింద్ ఎలా చెక్ పెట్టాడనే చూస్తారు. అసలు ఎవరు, ఏంటి ఇవన్నీ. థ్రిల్లర్‌కి ఎమోషన్ యాడ్ అయితే భలే ఉంటది కదా! అందులోనూ క్రైమ్ థ్రిల్లర్స్‌లో. ఇదెందుకు చెప్తున్నా అంటే అది ఇందులో ఉంది అండ్ వర్కౌట్ అయ్యింది కూడా. కొన్ని కిల్లింగ్స్, పోలీస్, కిల్లర్, బ్యాక్ స్టోరీ, ఫైనల్. ఇలా చెప్తే యాజ్ యూజువల్‌గానే ఉంటది. బట్ నేరేషన్ అండ్ ట్రీట్మెంట్‌లో డైరెక్టర్ కొన్ని న్యూ థింగ్స్ తీసుకొచ్చి మెప్పించారు. అందులో ఒకటే 11. ప్లాన్ ఏ, ప్లాన్ బియే కాదు. పని అవ్వటానికి ప్లాన్ సి కూడా ఉంటే మంచి కిక్ ఉంటది కదా! బాగా యూజ్ చేసుకున్నారు దీన్నైతే. ముందైతే చాలా రొటీన్‌గా స్టార్ట్ అయింది సినిమా. కొన్ని కొన్ని చోట్లయితే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? అసలు కేస్‌కి దీనికి సంబంధం ఏంటనిపించింది ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో. అలాగే డీటెయిలింగ్స్ కూడా కొన్ని చోట్ల చెప్పకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఇక కేస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఎగ్జైట్ చేసింది. కేస్ లోతుకు వెళ్ళడం, కావాల్సింది చేయడంతో అలా ఇంటర్వెల్‌తో ఫస్ట్ హాఫ్ సెట్ చేశారు. చూడాలి ఎలా ఉంటదో సెకండ్ హాఫ్, ఎలాంటి థ్రిల్ ఇస్తారా అని. ఇక్కడ వాటికి సమాధానాలు, డీటెయిలింగ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. ఓహ్! ఇందుకా అవన్నీ చూపించింది అనిపించేలా చేశారు. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా సెట్టింగ్ అయితే సెకండ్ హాఫ్ క్లారిటీ అనమాట. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్‌గా, డీసెంట్‌గా ఉంటే అసలైన థింగ్స్ అన్నీ ఉన్న సెకండ్ హాఫ్ చాలా బావుంది. ఎమోషనల్ థింగ్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, రైటింగ్ కానీ, ట్విస్ట్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ లోకేష్ మంచి లొకేషన్ పిక్ చేసుకొని, అలా బండి స్టార్ట్ చేసి, అలా గేర్ పెంచుకుంటూ వెళ్లారు. థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ వైస్ నవీన్ చంద్ర ఎక్సలెంట్ యాక్టింగ్ ఇచ్చారు. క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టు భలే యాక్ట్ చేశారు. శశాంక్ ఓకే ఓకే. హీరోయిన్‌గా ప్రొడ్యూసరే చేశారు. చాలా ఆడ్‌గా అనిపించింది బాలేదు యాక్టింగ్. రిమైనింగ్ డీసెంట్. బీజీఎం బావుంది. థ్రిల్లర్‌కి సెట్ అయింది. ఫైనల్లీ అన్ ఎంగేజింగ్ థ్రిల్లర్. డిసప్పాయింట్ అయితే చేయదు. చూడండి. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.